హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మన కిచెన్ అండ్ లైఫ్ స్టైల్. ఈరోజు వీడియో వచ్చేసి మొన్న నేను నర్సరీ వీడియో పెట్టాను కదండీ! దానికి కంటిన్యూయస్‌గా ఈ వీడియో అండి. సో, ఈరోజు వీడియోలో నేను కుండీలలో ఎలా మొక్కలు వేసుకున్నాను, ఏమేమి మొక్కలు మట్టిలో కలిపి వేసుకున్నాను అనేది చిన్న వీడియో తీశానండి. ఈ వీడియో గనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి ఈ వీడియోని షేర్ చేయండి. ఈ వీడియో గనుక మీకు యూజ్ అయితే ఒక కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి ఎవరికైనా యూజ్ అవుతుంది అని అనిపిస్తే వాళ్ళకి షేర్ చేయండి. మన ఛానల్‌ని కొంచెం సపోర్ట్ చేయండి. మంచి మంచి వీడియోస్ తోటి మేము ముందుకొస్తానండి. వీడియో మొత్తం చూడట్లేదు. మధ్య మధ్యలో స్కిప్ చేస్తున్నారు. అలాగే చూసి వదిలేస్తున్నారు. లైక్ కూడా చేయండి. అలాగే కామెంట్ కూడా చేయండి. ఎలాంటి వీడియోస్ కావాలో నాకు సజెస్ట్ చేస్తే నేను అలాంటి వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తానండి. మనం నర్సరీ నుంచి తీసుకొచ్చేటప్పుడు చెట్టుకు ఒక పువ్వో, ఒక మొగ్గో ఉంటుంది కదా! సో, ఆ పువ్వు, ఆ మొగ్గ మాత్రమే పూసి మళ్ళా గ్రోతింగ్ అనేది రాకుండా మీకు ఉంటే ఏం చేయాలనేది మధ్య మధ్యలో టిప్స్ చెప్తానండి. వీడియో మొత్తం చూడండి. అస్సలు స్కిప్ చేయొద్దు. సో, మీకు చెట్టు గ్రోతింగ్ లేదు, పూలు పూయట్లేదని అనుకున్న వాళ్ళు ఈ వీడియో ఖచ్చితంగా మొత్తం చూడండి. మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. చెట్టుకు ఏమేమి వేయాలి, ఏం చేయాలి అనేది మీకు అర్థమవుతుంది. నేను తీసుకొచ్చేటప్పుడు చాలా ఫ్లవర్స్ ఉన్నాయి. సో, ఆ ఫ్లవర్స్ అక్కడి వరకే ఆగిపోయి మళ్ళీ ఫ్లవర్స్ కనుక రాకుండా ఉన్నట్టయితే మీకు చిన్న చిన్న టిప్స్ చెప్తాను. సో, ఇక్కడైతే నేను మట్టి తీసుకున్నానండి. సో, మట్టయితే కొనుక్కరాలేదు. బయట తీసుకొచ్చాను. ఆ మట్టి కొంచెం కొంచెంగా డబ్బాలో తీసుకొని అందులో వర్మీ కంపోస్ట్ అయితే కలుపుతున్నానండి. ఇవైతే ప్యాకెట్స్‌లో బయట దొరుకుతాయి. మనకు నర్సరీలో కూడా దొరుకుతాయండి. ఆన్‌లైన్‌లో కూడా అవైలబుల్‌గా ఉన్నాయి. 5 కేజీస్, 2 కేజీస్ బ్యాగ్స్ అయితే దొరుకుతాయి. సో, 5 కేజీస్ బ్యాగ్ వచ్చేసి 150, 120 అలా ఉంటుంది. సో, మనం మట్టిలో భూమిలో ఉన్నప్పుడు మనకు వాటికి బలం మనం అందించిన అవసరం లేదండి. కాకపోతే కుండీలో ఉన్నప్పుడు ఆ మట్టికి మనం బలమైతే ఖచ్చితంగా అందించాలి. అట్లయితేనే మనకు ఫ్లవర్స్ అనేవి, కాయలనేవి వస్తాయండి. సో, ఫ్లవర్ చెట్టైనా, కాయల చెట్టైనా ఖచ్చితంగా మనం దానికి బలం అందించాలి. అది ఏదో ఒక రకంగా అయితే అందించాలండి. సో, నేనైతే ఫస్ట్ మట్టి బలంగా ఉండాలని వర్మీ కంపోస్ట్ అయితే కలుపుతున్నాను. ఇది మీరు ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చండి. సో, పల్లెటూరులో ఉన్న వాళ్ళకైతే ఎరువులైతే దొరుకుతాయండి. సో, ఆ ఎరువును కూడా వేసుకోవచ్చు. వేసుకుంటే చాలా బలంగా చెట్టు ఎదుగుతుంది. మనం చిన్నప్పుడు అలుకు జల్లేటప్పుడు మొదట్లో అలుకు మిగిలిపోతే చెట్టు మొదట్లో అలుకనేది వేసేవాళ్ళు. సో, అప్పుడు నాకు అర్థం కాలేదండి. ఏంటి చెట్టుకు పేడేస్తున్నారు అనుకునేదాన్ని. సో, అది కూడా ఒక రకమైన బలమే అండి. ఇలా నేను మట్టి మొత్తం చెట్టుకు వేసుకున్నాను. మనం కుండీలో ఏ కుండీలో పడితే ఆ కుండీలో వేసుకోవద్దండి. చెట్టు సైజ్ బట్టి కూడా మనం కుండీ సెలెక్ట్ చేసుకోవాలి. చెట్టు పెద్దగా ఎదుగుతుంది అని అనుకున్నప్పుడు మనం చిన్న కుండీని సెలెక్ట్ చేసుకుంటే ఆ చెట్టు ఎదగదండి. అక్కడికే స్టాప్ అవుతుంది. మనకు ఫ్లవర్స్ కూడా, కాయలు కూడా ఇవ్వదు. సో, మనం పెద్ద కుండీని సెలెక్ట్ చేసుకోవాలి. పెద్ద చెట్టు అయినప్పుడు. చిన్న చెట్టు అయినప్పుడు చిన్న కుండీని సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ మనకు కుండీలు లేవనుకో ఫస్ట్ చిన్న కుండీలో దాని చెట్టుని వేసుకొని తర్వాత అది పెద్దగా అవుతుంటే కుండీ మార్చేసుకోవాలండి. అదే కుండీలో ఉంచుకుంటే మనకు అస్సలు గ్రోతింగ్ అనేది రాదు. పెద్ద కుండీని మాత్రం షిఫ్ట్ చేసుకోవాలి. సో, ప్రస్తుతానికైతే నేను కొన్ని చెట్లు చిన్న కుండీలోనే వేసుకున్నాను. కొన్ని మాత్రం పెద్ద దాంట్లోనే వేసుకున్నాను. ప్రస్తుతానికి నాకు లేవు. సో, మళ్ళీ కొనుక్కొని పెద్ద కుండీలోకి మార్చుకుంటాను, షిఫ్ట్ చేసుకుంటాను. ఇప్పుడైతే కొన్ని గులాబీ చెట్లు మాత్రమే చిన్న కుండీలో 2, 3 వేశాను. మిగతాయన్నీ పెద్ద దాంట్లోనే వేశాను. సో, గ్రోతింగ్ అనేవి రావు కాబట్టి పెద్ద కుండీలోనే వేసుకోవాలి. పెద్ద చెట్లు అయితే ఖచ్చితంగా పెద్ద దాంట్లోనే వేసుకోవాలండి. మనం ఏ పని చేసినా చాలా ఇష్టంగా చేసుకోవాలండి. ఏదో వేసేసాం అన్నట్టుగా వదిలేస్తే ఏది కూడా ఫలితం ఉండదండి. చేసేసాక దాన్ని ఖచ్చితంగా పట్టించుకోవాలండి. దాన్ని ఖచ్చితంగా కేరింగ్ తీసుకుంటేనే ఏదైనా మనకు ఫలితం అనేది వస్తుంది. నేను మొక్కలకి ఎలాంటి బలం అనేది ఇస్తానంటే ఫస్ట్ అయితే మార్నింగ్ వాటర్ అయితే పోస్తానండి. ఈవినింగ్ కూడా వాటర్ పోస్తాను. మధ్యలో అయితే నేను ఎగ్స్ ఉడకబెడతాను కదా! ఎగ్స్ ఉడకబెడితే ఆ ఉడకబెట్టిన వాటర్ అనేది ఉంటుంది కదా! ఆ వాటర్ చల్లారాక చెట్లకనేది అవి పోస్తానండి. లేదంటే మనం ఆనియన్స్ కట్ చేస్తాం కదా! ఆనియన్స్ కట్ చేసిన దాన్ని ఒక గిన్నెలో వేసుకొని అందులో వాటర్ పోసుకొని మనం రెగ్యులర్‌గా ఆనియన్సే కాదండి మనం కూరగాయలు కట్ చేస్తాం కదా! కూరగాయలైనా కానీ, ఆనియన్స్ అయినా కానీ కోడిగుడ్డు ఉడకబెట్టిన వాటర్‌లోనే ఇవి నైట్ మొత్తం నానబెట్టాను. 1 డే, 2 డేస్ నానబెట్టి ఆ వాటర్ అనేది మనం మొక్కలకి ఇస్తానండి. సో, నాకు అప్పుడే మొక్కలకి ఇచ్చిన ఒక 1 డే, 2 డేస్‌లోనే మొగ్గనేది ఖచ్చితంగా వస్తుంది. లేదంటే మనం పిల్లలు అరటిపండు తింటారు కదా అండి! ఆ అరటిపండ్లైనా కొంచెం ఖరాబైన అరటిపండు ఉంటుంది కదా!
సో దాన్నైనా కానీ నేను వాటర్లో వేస్తాను. అరటిపండు తొక్కలు కూడా నేను పడేయనండి, అవి కూడా వాటర్లో వేస్తాను. లేదంటే చిన్న చిన్న ముక్కలు కట్ చేసి డైరెక్ట్ చెట్లకైతే వేస్తాను. డైరెక్ట్ వేయనండి, కొంచెం మట్టిని ఇట్లా డొంకలాగా చేసి ఆ డొంకలో వేసి గుడిపేస్తాను. వాటి నుంచి రెగ్యులర్గా మనం వాటర్ పోస్తాం కదండి, ఆ వాటర్ అనేవి ఆ చెట్లు అబ్జర్వ్ చేసుకుంటాయి. సో మనకు హెల్తీగా మొక్కలైతే ఉంటాయండి. సో అలాగే మనం బియ్యం కడుగుతాం కదా, బియ్యం కడిగిన నీళ్ళు కూడా ఇలా స్టోర్ చేసుకొని అందులోనే నేను కూరగాయలు, ఆనియన్స్ పొట్టు అనేది అందులో కూడా స్టోర్ చేసుకుంటాను. స్టోర్ చేసుకొని అవి కూడా నేను రెగ్యులర్గా పోస్తాను. డైరెక్ట్ బియ్యం కడిగిన నీళ్ళు కూడా పోసుకోవచ్చండి. సో బియ్యం కడిగిన నీళ్ళకి కూడా గ్రోతింగ్ అయితే బాగుంటుంది. లేదంటే మనం ఫిష్ తెచ్చుకున్నా, చికెన్ తెచ్చుకున్నా అవి కడుగుతాం కదా, ఆ వాటర్ కూడా పోసుకోవచ్చండి చెట్లకు. చెట్లు అయితే చాలా బలంగా ఉంటాయి. నేనైతే కోడిగుడ్డు ఖరాబ్ అయినా కానీ అందులోనే వేస్తాను. లేదంటే మనం కోడిగుడ్డు కొట్టి పోసుకున్న తర్వాత కొంచెమైనా అందులో ఉంటుంది కదా కోడిగుడ్డు, సో ఆ కోడిగుడ్ల చిప్పలు కూడా నేను చెట్లకు మొదట్లో వేస్తాను. లేదంటే చిప్పలో నీళ్లు పోసి కడిగి అందులో వేస్తాను, చెట్ల మొదట్లో వేస్తాను. చాలా గ్రోతింగ్ అయితే ఉంటుంది. మనీ ప్లాంట్ గ్రోతింగ్ ఎలా అంటే, మనీ ప్లాంట్కి 2 డేస్కి ఒకసారి వాటర్ పోయాలండి. 3 డేస్ ఆర్ 2 డేస్కి ఒకసారి వాటర్ పోయాలి. రెగ్యులర్గా వాటర్ పోయకూడదండి. సో అది మనీ ప్లాంట్ చెట్టు గ్రోతింగ్ ఉండదు. మనం వాటర్ పోయకుండా ఉంటేనే గ్రోతింగ్ ఉంటుంది. అలా అని 10 డేస్ అట్లా పోయకుండా ఉంటే చెట్టు అనేది వాడిపోతుందండి. ఇదివరకైతే నా దగ్గర శంకుపూ చెట్టు, కాకరకాయ చెట్టు, మనీ ప్లాంట్ చెట్టు, గులాబీ చెట్లు, ఇంకా ఎక్స్ట్రా కొన్ని మాందార చెట్లు లాంటివి ఉండేవండి. సో నేను 10-12 డేస్ మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి చెట్లన్నీ వాడిపోయాయండి, మొత్తం చనిపోయాయి. సో అప్పటి నుంచి వెళ్ళి చెట్లు అనేది వేయలేదు. కష్ట సుఖాలను ఎదుటి వారితో షేర్ చేసుకుంటే కష్టం తగ్గినట్టుగా, భారం తగ్గినట్టుగా అనిపిస్తుంది అంటారు. కానీ అస్సలు చేయొద్దండి అలా. చెట్లతోటి చెప్పుకోవడం చాలా ఉత్తమం. అవైతే వేరే వాళ్ళకి చెప్పలేవు కదా, మనం సంతోషం, బాధైనా చెప్పుకొని సంతృప్తి పడవచ్చు. అదే వేరే వాళ్ళతో చెప్తే వాళ్ళు వేరే వాళ్ళకి చెప్పడం, వాళ్ళ ముందు మనం చీప్ అవ్వడం. ఒకటి గుర్తుపెట్టుకోండి, మన విషయాలు ఎవరితోటి షేర్ చేసుకోవద్దండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.